ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తే దేవుడు అని, సర్వమానవాళికి సృష్టికర్త ఆయనే అని ముందుగానే చెప్పిన కొంతమంది తత్వవేత్తల గురించి ధ్యానించుకుందాం. మొదటగా గౌతమ బుద్ధుడు. నేను మరణమైన తరువాత 500 సంవత్సరములకు ఒక మతోద్ధారకుడు జన్మించెను. ఆయన నా వంటి 1-2 బుద్ధుల మీద కాదు గాని మానవ బుద్ధుల మీదనే తన పునాది వేయును, ఆయననే నమ్ముకొనవలెను అని చెప్పెను. పారసీకులో జ్ఞాని అయిన జొరాస్టర్ ఒక కన్యక కుమారుని కనెను, ఆయన భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తిగల వాక్యం అని చెప్పెను. చైనా మతమునకు గురువు అయిన కాన్ఫ్యూషియస్ పశ్చిమ దేశాన పరిశుద్ధుడు జన్మించెను, అలాగే పశ్చిమనున్న పాలస్తీనాలో క్రీస్తు జన్మించెను అని చెప్పెను. గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడు అయిన ప్లేటో మానవులకు ఉపదేశించిన కొరకు ఒక సృష్టికర్త పైనుండి రావలెను, ఆయన అందరికన్నా పైనున్నవాడై ఉండవలెను అని చెప్పెను. కేశవ చంద్రసేన్ అమూల్యమైన కిరీటమును యేసుగాక ఈ ప్రపంచమందు ధరించువారు ఎవ్వరూ లేరు, యజ్ఞపురుషుడు యేసుక్రీస్తు అని చెప్పాను. ఆమేన్.